జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కనపురం మండలం రవినగర్ వద్ద పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో రవినగర్ గ్రామ శివారులో గల మంగలోని కుంట మత్తడి వద్ద మాటు వేసి ఉన్న గంజాయి రవాణా చేస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా 11 కిలోల 210 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు దాని విలువ 5,60,500 ఉంటుందని, ఈ 3 వ్యక్తులు గత కొద్ది రోజులుగా జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో వీరు అక్రమంగా ఒరిస్సా రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి తక్కువ ధరకు తెచ్చి భూపాల్పల్లి మరియు పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారని డీఎస్పీ సంపత్రావు తెలిపారు. గంజాయి నియంత్రణకు ప్రజలు సహకరించాలని, పూర్తి స్థాయిలో నియంత్రించుటకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని, గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని డీఎస్పీ తెలిపారు. ఉత్తమ విధులు నిర్వహించిన చిట్యాల సిఐ మల్లేష్, సిసిఎస్ సిఐ వెంకటేశ్వర్లు, గణపురం ఎస్ఐ అశోక్, కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించారు. ఈ రోజున సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు గన్పూర్ ఎస్ఐ అశోక్ అతని ఆధ్వర్యంలో టీము మన రవినగర్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే అక్కడ మంగళూరు కుంట ఉన్నది. అక్కడ మట్ల దగ్గర ఒక 3 పర్సన్స్ అనుమానంగా ఉంటే వారిని పంచుల సమక్షంలో చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు 11 కిలోల 210 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. వాళ్ళను విచారించగా వారి పేర్లు ఆరపల్లి అఖిల్, అతనిది గుర్రంపేట భూపాల్పల్లి జిల్లా, అదేవిధంగా ఆముదాల కార్తీక్, ఇతనిది మన చెల్పూరు గ్రామము, ఇంకో అతను 3వ పర్సన్ ముస్కే రోహిత్, ఇతనిది వరికోలు గ్రామము, నడికూడ మండలము. ఈ 3ని కూడా అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నది. వీళ్ళు ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా కొందరికి కన్స్యూమర్స్ కు అమ్ముతున్నట్టు అది విచారణలో తేలింది. ఇందులో కన్పూర్ ఎస్ఐ గారు మరియు సిసిఎస్ వెంకట్ వారి టీము మరియు మల్లేష్ చిట్యాల సిఐ గారు దీని మీద ఎఫర్ట్స్ పెట్టి ఇటువంటి దీని మంచి కేసు డిటెక్ట్ చేశారు. ఎవరైనా కూడా గంజాయి సేవించినా, గంజాయి అమ్ముతున్నా అటువంటి సమాచారం తప్పకుండా మా డివిజన్ లో ఏ పోలీస్ అధికారి కానీ మాకు డైరెక్ట్ నేరుగా కానీ సీక్రెట్ కానీ సమాచారం అయితే తప్పకుండా వారి మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. యువత ముఖ్యంగా గంజాయికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది 5,60,500 లెవెల్ కేసు కదా, 5,60,500 రూపాయలు. అంటే 1 కేజీ ఇప్పుడు మార్కెట్ లో అంటే వాళ్ళ విచారణ తెలిసిందంటే దాదాపు 50,000 వరకు ఉంటుందని తెలిసింది. ఎందుకంటే ఏదైతే ఈ మధ్యకాలంలో ఎక్కువ పట్టుకుంటున్నాం మేము పోలీస్ బాగా, దాంతో ఏమైంది రేట్ పెరుగుతుంది. మళ్ళీ చెప్పండి.